షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగానే రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అలా అయినామనుకో అలా ఉంటుంది ఇక సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అవన్నీ లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం అంతే. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాలు అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు ఇట్లా చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ. ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా మా లెక్క. అంటే మేము ఇంటరే అనుకో మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్ వీని 10 వీడే అవునా? దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మీ పటా చేసినప్పుడు సప్లీ రాయనికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే, అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటారా అంటున్నాడు. పెన్ను పెట్టి కింది తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తలలేపో ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాస్తుంటే పేరు రాస్తుంటే తిక్కలేసి అనుకుంటుంటే. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి చదువు 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ నేను చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టిరు తెలుసా మా టీచర్లు, మారు 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 ముద్దువారిపోయింది నా బాడీ. బయట కూడా నన్ను కొట్టినప్పుడు పెద్ద దెబ్బలు తాకినా, అందుకే కొట్లాటలకు పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26కి కానీ August 15 కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్గా పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక అలా మొక్కలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని, మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట? నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి. ఆడ కూడా ఏమనగా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు ఆప్షన్ ఏ పని చేసినావనా? ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి ఎందుకు చెప్తా హీరో అంటున్నావు? కథకి హీరోరా, నేను హీరో కాదు. కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది, నేను యాదమరాజ్ అన్న, మన బల్వీర్ అన్న, నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే? నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు? నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్తావు హీరోగా చేయాలి, ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్. నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్, నీకే తెలుసు స్టోరీ అని చెప్తా. నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను. నీకు ఒక క్యారెక్టర్ అనుకో, ఒక సైకో, హీరో, మాస్ సైకో 2 చేస్తాం. లవ్ అవి ఏమొద్దు, ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో, ఇదే గుంజులాడుతున్నాం. సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు. హీరోయిన్ వద్దా? తర్వాత ఇంటికి కట్టేద్దా? నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను. ఏది ఉన్నా ముద్దు సీన్లు, హగ్గు సీన్లు, ఆడికి ఆడికి ఆపే అంతే. పోతాడు ఫారెన్లో చేసుకుంటాడు. నేను కూడా నాకు అది ఉండే ఏది మన కోలఫారం ఆయన పేరు గుర్తొస్తలేదురా, గుండు బాయ్, ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్. ఎవరినైనా సీక్రెట్ గా ఇష్టపడ్డా రోజు ఇష్టపడతాడు, బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా? నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను, ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా. అది లేదంటే వేరేది అనుకుంటారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అమ్మాయిని చూసి ఇష్టం బాగుందిరా, ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఏం అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మాట్లాడతాము, బట్ ఏం ఇష్టం చెప్పు, ఏం మాట్లాడతాం అంతే. మాట్లాడిన తర్వాత ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినా. కొందరు ఉన్నారు చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు, ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను. లవ్ అంటే చాలా మంది లవర్స్ మంచిగా ఎంత మంచిగా ఉంటామా ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది, వాళ్ళు చెప్పేది వినరు. ఇప్పుడు నా లవర్ అయినా కానీ వాదిస్తుంది, అట్లా కాదే ఏనే టిక్కలు వేసి ఒక్కొక్కసారి గోడ గిమ్మ గుద్దేసుకుంటా, తర్వాత దెబ్బ తాగినాక చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది. కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి అన్ని చూసినా కదా. నాకు అందుకే వద్దు మన లైఫ్
జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకొని అప్పుడు కొంచెం మంచి పెట్టుకుందామని నిమ్మలంగా ఉందామని నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు, ఎవరిని చూసినా మాట్లాడాలని కూడా అనిపించదు నాకు. మన లైఫ్ మనం చూసుకోవడం కంటే మరి నీకు ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది. నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను, మాట్లాడుతున్నాను. ఈ కెమెరాల ముంగట మాటలు కాదు, కెమెరా బయట జరిగేది చెప్పు. నచ్చుతారు, చూస్తాను, నచ్చుతారు. అరే బాగున్నారు, మనకేం సెట్ అవుతారులే. ఫస్ట్ భయపడతారు, ఫస్ట్ మాట్లాడడానికి వాళ్ళు భయపడతారులే. మీ అమ్మ పిలిచినట్టు ఏదో ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందాంలే ఫస్ట్ అదే అనుకుంటారు. మనకేం అదే నీకు ఒకవేళ పుసుకున రేపు పెళ్ళి అట్లా పుసుకునేది అవుతుంది, ఎట్లా పెళ్ళి అవుతుంది. రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది పంతుల్ని అక్కడ, ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే అన్నావు అనుకో, కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి. అంటే అది అవార్డు ఎందుకంటే అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు. వస్తారు కదా పెళ్ళికి, పక్క భరత్లో మీ మామని కొడదాం. మమ్మల్ని నేను కొడతా, మా అమ్మ నువ్వు కొట్టు, కథం పట్టించేదాం. జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నా? జిమ్కి వెళ్ళి అనుకున్నాం, వెళ్ళావా? కానీ పోలే. అరే పోతే పెట్టేస్తుండే కదా, పోతే పెట్టేస్తుండే, పోలే కాబట్టి పెట్టలే. అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి, ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ వద్దు ఇట్లానే మంచిగా అనిపిస్తుంది నాకు. పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి. అవసరమా చెప్పు, ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు, ఉన్న దాంట్లో మంచిగా ఉన్నాం కదా చాలు. మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో. ఎప్పుడు కూర్చోతాం మేము పనులు చేస్తారా? అంటే నేనేం చేస్తా, నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తా ఇంటికి. అవి అవడే చేస్తాడు, మనం కూడా వెళ్ళి నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా, రోజు దేని కదా, ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా. అది బాధ. ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? చాలా కొట్లాడేది లేవు, ఎవరిని కొట్టినా నేను చాలా ఉన్నాయి తాగి రచన చేసింది. ఒక సిచ్యువేషన్, ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి. అరే తుమార్ గావ్ మే మీ ఊర్లో అరే బ్యాండోలం కొట్టిందా? బ్యాండోలం కొట్టింది. ఇదన్నీ కొట్టినవే కొట్టించుకునేవే. అంతే మరి, తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఉంటుంది. ఈ అమ్మాయిల జోలికి గవి ఉండే అమ్మాయిలకి అమ్మాయిలే ఉంటాయి భారత్లల్లా. ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉంటాయి. చేసింది రచ్చ ఇప్పుడు మాట కాదు, అప్పట్లో బిఫోర్ ఇండస్ట్రీ అది. ఓ భారత్ లా తాగేసినాక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు, వాడు ఆపుతుంటాడు, వాడిని కొడతాము. లేకుంటే మనం ఆడుతుంటే వేరేటోడు వచ్చి ఆపుతుంటాడు, అరే దోర్మార్లు అయితే 3 మార్లు మేము ఆడుతున్నాం కదా నువ్వు ఎట్లా కొట్టమన్నా వాడిని కొడతావు. దెబ్బలు పడతాయి. ఆల్మోస్ట్ పెద్ద రచ్చ ఇది మస్తు అయితే మస్తు అయితే ఎన్ని చెప్తాం. ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాలి, తప్పు లేనప్పుడు మనం చెప్పిన ఇందాక సేఫ్ అంటే నువ్వు ఎట్లా అంటే నచ్చ లేదా అది మీరు చెప్పింది లేదు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పు. అంటే వేరే అమ్మాయితో లొల్లి పెట్టుకోవడం అట్లాంటివా? ఫుల్ అయిపోయి కార్ తీసుకొని నన్ను గుద్దేసినావా, బండి తీసుకొని గుద్దేసినావా? ఫుల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదని అడుగుతున్నా. ఉన్నది ఉన్నాడు చెప్పవా, నువ్వు ఎందుకు? నేను అది అడగలేదా, ఆడి మనసులో మాట్లాడుతున్నా. బేసిక్గా మన దాకా నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎవరిని? ఒకరిని. నన్ను లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా, ఎమోషన్ ఇంపార్టెంటా? రిలేషన్ ఇంపార్టెంట్. కాఫీ కప్ రిలేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో, నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు. నిన్ను పుసుక్కుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో, నీ అంత అవలగాడు ఇంకోడు ఉండడు. ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా. నన్ను అర్థం చేసుకుని అమ్మాయి వచ్చింది, మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అవుతుంది, అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది, లొల్లి పెట్టుకుంటుంది నాతో. మనం తక్కువ తిన్నామా, ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే. మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా ఇట్లా సెట్. మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది. నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు, మళ్ళీ ఎన్నో వద్దుడే ఎవరు లేకుండా ఎవరు ఉండవు. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం, కానీ ఒక వేరే విషయంలో చెప్పుకోలేం. చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు.
నన్ను అమ్మాయి మోసం చేసినారు అంత బాధ అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడు అబద్ధాలు అంటే ఎట్లా అబద్ధం చెప్పి వెళ్ళిపోవడం అని వచ్చి అబ్బాయిలు చెప్పి వెళ్ళిపోయిన అట్లా నేను చాలా సార్లు అమ్మాయి ఎవరు అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా ఆటో కరెక్ట్ గా వాడు గోటిలో కొడతాడు ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, నీ దగ్గర ఎక్కువ డబ్బు, ఒక మంచి ఫ్రెండ్, ఇదేని చూస్ చేసుకుంటావు? అంటే మాకు పర్సనల్ లైఫ్లో జరిగింది చెప్తున్నా కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికి కూడా వాళ్ళే మాకు హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఓవరా కాదు, మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు, ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్ కి పోయిండు, ఒకడు రిచ్ లైఫ్, ఒకడు బలిసిన పార్టీ, అందరు ఉన్నారు నాకు. ఎవరి దగ్గరకైనా అరే సాలే ఎమ్మడో ఎట్లున్నారా, ఇదే బంధం. మా మేస్త్రి మా అంటే ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అన్నంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు పోతానే ఉండదు. నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మన తన అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి నేను చెప్పింది అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ షోని చంపారంటే నేను చంపేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఆశించాడు, ఏం లేదు. ఎందుకు చంపాలని కూడా అడగ, చంపేస్తాను నేను. ఎందుకంటే మేము తప్పు చేయనాము అని చెప్పి వాడికి నమ్మకం, వాడు మా దోస్తులకి ఏం కావద్దని చేస్తున్నారు నాకే తెలుసు. తప్పు చేస్తున్నామన్నా ఇక ఆయన ముంగడ మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి. అంటే అంత మంచి బాండ్ ఉంది అని ఎప్పుడు అట్లా ఆనిమోటి ఈనుకోటి అని చెప్పి మనకి ఏ రోజు ఎంకరేజ్ చేయలేం. వాడు ఇప్పుడు మంచి డ్రైవింగ్ ఫీల్డ్ వేలు కొడుతుంటే ఇంకా నేను చెప్తావు, అది కూడా కరెక్టే కదా. నేను ఎందుకు కొట్లాడతావా, నాకేం పని, ఏమన్నా లొల్లులు ఉంటే మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. వెళ్ళిపోవాలి ఇది ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తాను. అంటే థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోవడం కదా. ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఇది ఇంటర్వ్యూలో అవ్వలేదు, మంచి నేను మొత్తం మామూలుగా ఇంటర్వ్యూ చేద్దాం అని పిలిస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం నడిపించారు. నేను ఒక ఇంటర్వ్యూలో ఇంతసేపు నవ్వడం, ఎంత మంచిగా నేను క్వశ్చన్లు అడగడం, ఇంత మంచిగా మాట్లాడుకోవడం, మంచి మూవ్ అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, థ్యాంక్ యూ, మీరు మంచి షోస్లో ఇంకా జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పేది చెప్పాలని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ అంటే శివ నీ గురించి చెప్తా. నార్మల్ శివ అంటే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, అది అడుగుతుంది అంటే ఎదుటి లైఫ్ లో కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతున్నానంటే అతను వాళ్ళ లైఫ్ లో కాంట్రవర్సీ ఉంది బేసిక్ గా ఉంటే నువ్వు అడుగుతావు, లేకపోతే కొన్ని ఏంటి అంటే పుసుకుని ఒకటి అడుగుతావు, ఆ ట్రిగర్ అది కాకుండా ఇది చెప్తావు, వేసి పడేస్తావు. పాపం అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తర్వాత విషయం, మనం నాగం అవుతాడా లేకుంటే లైఫ్ సెట్ అవుతుందో తర్వాత విషయం. కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది. నేను నుంచి మంచి ఉంది, రెండు చెడు, నేను నుంచి ఇప్పుడు మాకు ఏది వచ్చినా కానీ మేము హ్యాపీ రిసీవ్ చేసుకుంటాం. బేసిక్ గా వేరే దాంట్లో ఏది పుట్టించి అడగడు క్వశ్చన్, ఉన్న దాంట్లోనే దాన్ని అడుగుతాడు. ముక్కు చుట్టూ మనిషి అంటారు చూడు, కాకపోతే జల్కో ఇవన్నీ ఉంటాయి చూడు, అంటే మీరు అది చేశారంటే కదా, లేకుంటే అది చేసినా కరెక్ట్ డైరెక్ట్ అడిగేస్తారు, ఉన్నది ఉన్నట్టు అయిపోయి. అది కొందరు నచ్చితే కొందరు నచ్చదు. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా నేను చేసినా చేయలేదు చెప్పేసి అయిపోతుంది. అడిగినా చెప్పిండు ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లా ఎవరు రియల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి వచ్చినందుకు. చాలా ఇబ్బందులు పెట్టి పెట్టి ఏం లేదు మామ, మంచిగా చిల్ అయినా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ పార్టీ చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు బై బై. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.